హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మేమైతే నిన్న మార్నింగే స్టార్ట్ అయ్యాం అనమాట. మొన్న చెప్పాను కదండి, మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నాము, కానీ అది అవ్వలేదు. నాకు మంత్లీ ప్రాబ్లం రావడం వల్ల, మమ్మీకి హెల్త్ బాగోపోవడం వల్ల వెళ్ళలేదు. వెంటనే వాళ్ళ ఇంట్లోనే మళ్ళీ ఇంకో ఫంక్షన్ అయితే మాకు ఇన్విటేషన్ వచ్చిందనమాట. సో మేమైతే స్టార్ట్ అయ్యాం. చాలా డిస్టెన్సేనండి. నేను ఇంచుమించు ఒక 300 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసాం అనమాట. ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసాయి. అంటే మేము ఏంటంటే నర్సీపట్నం స్టార్ట్ అయ్యాం. మార్నింగే 7:30కే స్టార్ట్ అయిపోయాము. అంటే ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్. దాంతోపాటు మేము ఏంటంటే నూకాలమ్మ తల్లి గుడికి వెళ్దాం అనేసి అనుకున్నాము. కానీ అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేదు. అక్క వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా నాకు అడుగుతుంది ఏమీ రాలేదని. ఎందుకంటే మేము వెళ్ళాల్సింది చాలా దూరం అనమాట. అప్పటికే మేము వెళ్ళేసరికి నిన్న సండే కదా, చాలా రష్ ఉందండి. చాలా దూరంగా కారు ఆపేశారనమాట. అంటే ఏంటి, చాలా ఎక్కువసేపు నడిచాము. నడిచి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఎంత క్రౌడ్ ఉందంటే బాబోయ్, చాలా జనాలు ఉన్నారండి. ఎవ్రీ సండే ఇలాగే ఉంటుంది. దట్టు ఏంటంటే ఇక ఉగాది ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు కదా. అండ్ అమ్మవారిని కొత్తగా ఆలయం అనేది ఓపెన్ చేసి ప్రతిష్ఠ చేశారు. అంటే ఇదివరకు పాత గుడి అంతా రెనోవేట్ చేసి మళ్ళీ కొత్త గుడిలో అమ్మవారిని పెట్టారండి. నిజంగా కళ్ళు ఎంత ఆనందాన్ని పొందే తెలుసా అండి అమ్మవారిని చూడగానే. ఇంత ఎండలో నడుచుకొని వెళ్ళాము, ఇంత కష్టం అంతా అమ్మవారిని చూడగానే మర్చిపోయామండి. నిజంగా అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టినట్టుగా అనిపించేది. చాలా పెద్ద విగ్రహం అండి. చూసారు కదా, క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి. అదే మేము 100 రూపీస్ టికెట్ లేకపోతే ఫ్రీ దర్శనంకి వెళ్ళుంటే 50 రూపీస్వి చాలా ఇబ్బంది పడిపోదామండి. చూడండి ఎంత జనాలు ఉన్నారు. మా పక్కన ఉన్న వాళ్ళు 100 రూపీస్ టికెట్స్ అనమాట. అమ్మ బాబోయ్, దాంట్లో వెళ్ళుంటే ఖచ్చితంగా మాకు దర్శనం అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 అలా అవుతుంది. మేము మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి, ఎలాగా ఇంతవరకు వచ్చాం, దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తామని అనుకున్నాం అనమాట. డాడీ అన్నారు పర్వాలేదు 200లో వెళ్ళిపోదాము తీసేసుకొని అనేసి. అంటే 200లో వెళ్ళామండి. మాకు ఒక 20 మినిట్స్లో మాకు దర్శనం అయిపోయిందనమాట. చాలా జనాలు ఉన్నారండి. గుడి కొత్తగా రెనోవేట్ చేశారు. ఉగాది అయిన నెల రోజుల్లోపు కదా, చాలా బాగుంది. గుడి కూడా మంచిగా రెనోవేట్ చేశారండి. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంత బాగా అనిపించింది తెలుసా అండి. గుడి చూసారు ఎంత బాగా చేశారో. కానీ అక్క సారీ రాలేదేమనుకోవద్దు, ఈసారి వచ్చినప్పుడు వస్తాము. ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళాలి. అంటే అప్పటికే 11:30 అయిపోయిందనమాట. ఇంకా మేము అక్కడి నుంచి మాకు ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుందన్నమాట. సో అందుకని ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది, ఫంక్షన్ టైంకి రీచ్ అవ్వలేమనేసి అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేదు. అమ్మవారిని చూడండి, చాలా ఇంత దూరం నుంచి తీసిన చాలా పచ్చగా అందంగా పెద్దగా విగ్రహాన్ని చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదన్నమాట. మాకు ఫుల్ చెమటలు పట్టేసాయండి. ఎంత రష్, దానికి తోడు చాలా ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఆ 10:30, 11 ఆ టైంకి చాలా ఎండగా ఉందన్నమాట. మేమైతే మధ్య మధ్యలో అక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, అక్కడైతే అలా నించొని ఉండిపోయేవాళ్ళం అనమాట. మా హ్యాపీ కూడా పాపం ఎంత చిన్నది అది, అందరూ దాన్ని తోసేసేవారు అనమాట. చాలా ఇబ్బంది పడ్డది. కానీ చక్కగా అంత కష్టపడినందుకు మంచి దర్శనం అయితే అయ్యింది. మేము ఈ ఫంక్షన్ కోసం అని వచ్చాము, కానీ అమ్మ దర్శనం మాకు దొరికింది. అనుకోకుండా బయలుదేరేసాము గుడికి. అంటే ఫంక్షన్కి వెళ్దాము, దారిలోనే కదా ఒకసారి దర్శనం చేసుకుందాం కదా అనేసి అనుకున్నాము. కానీ ఎంత బాగుంది చూసారో, దర్శనం అయితే మాత్రం చాలా బాగుంది. మా పొట్టి చూసారు, ఇక్కడ ఫ్యాన్ ఉంది అక్కడే నించుండిపోతుంది. పాపం దాన్ని తోసేసారండి. ఎలా అయిపోయిందో చూసారా, ఒక్క పెట్టేస్తుందంట అదే చెప్తుంది. మేమైతే మంచిగా దర్శనం చేసుకున్న అమ్మవారిని మాత్రం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళైతే మాత్రం వెళ్ళి దర్శనం చేసుకోండి. నూకాలమ్మ తల్లి అయితే మాత్రం నిండుగా అందంగా చాలా బాగున్నారండి. లోపల నా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశారు వీడియోస్ అవి తీయొద్దు, ఫొటోస్ తీయొద్దు అనేసి. కానీ పక్క నుంచి డాడీ పర్వాలేదమ్మా తీయు అనగానే తీసాను అనమాట. మీ అందరికీ చూపిద్దాము అని నా యాంగ్జైటీ. ఇప్పుడు ఈ లైన్లో వెళ్ళాం అనమాట. అమ్మవారిని దగ్గర నుంచి చూసాం. బయటకు వచ్చేటప్పుడైతే నేను అమ్మవారిని కొంచెం క్యాప్చర్ చేశానండి. అప్పటికే చెప్పేస్తున్నారు వద్దు వీడియోస్ అవి తీయొద్దు అనేసి. కానీ మీ అందరి కోసం నేనైతే అమ్మ దర్శనం చూపిద్దామని మీ అందరికీ కొంచెం క్యాప్చర్ చేశానండి. చక్కగా శిఖర దర్శనం చేసుకున్నాము, బయటకు వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి ఏంటంటే మేము ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. చాలా బాగా అయింది దర్శనం అయితే మాత్రం.
కానీ ఎండ దెబ్బ బాగా తిన్నానండి. నాకు ఈవినింగ్ అయితే ఫుల్ హెడేక్ వచ్చింది. టాబ్లెట్ వేసుకున్నాననమాట. తర్వాత ఇది డ్యాడీ ఏదో కాలువ అన్నారండి. చాలా ఫేమస్ అంట ఇది. చాలా ఏదో దీని పేరేదో చెప్పారండి డ్యాడీ. సో, అందుకని కొంచెం క్యాప్చర్ చేసాం. మేమైతే రీచ్ అయిపోయామండి నర్సీపట్నము. కానీ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు ఆంటీ అండి. మేము వీళ్ళతో బాండింగ్ అన్నది చెప్పాలంటే చాలా ఎక్కువ ఇయర్సే. మేము పుట్టక ముందు నుంచి మమ్మీ వాళ్ళు, ఆంటీ వాళ్ళు పక్క పక్కనే ఉండేవారనమాట. ఇప్పటికీ అదే బాండ్ మాలో ఉందనమాట. అంటే మేము ఏదైనా సరే మా క్వార్టర్స్ వాళ్ళు అంటే ఒక మంచి బాండ్ అనేది ఉన్నదండి ప్రతి ఒక్కరికిను. కానీ ఈ ఆంటీ వాళ్ళతోటైతే మా రిలేషన్ అనేది మేము పుట్టక ముందు నుంచి ఆంటీ వాళ్ళకి మాకు అయితే ఎన్నో ఇయర్స్ బాండ్ ఉందండి. అదైతే మేము చెప్పలేము, అంత మంచి బాండ్ అనమాట. తర్వాత వీళ్ళు కూడా మా పోలీస్ స్క్వాడ్స్ ఆంటీలు అనమాట. చాలా మంచిగా మాకు ఎంత మంచిగా చిల్ అవుతాం తెలుసండి. ఎప్పుడు కలిసినా మరో ప్రపంచాన్ని మర్చిపోతాము. ఇంకా అదే మా ప్రపంచం అయిపోతుంది. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, జమున ఆంటీ వీళ్ళందరూ మిస్ అయిపోయారనమాట. ఇంక వీళ్ళందరూ వచ్చారంటే రచ్చ రంబోలా అవుతుంది. నిన్న అంత ఎండ అయినా సరే ఎవ్వరూ తగ్గలేదండి. కానీ పాపం వీళ్ళకి ఏంటంటే 1 మంత్ కూడా అవ్వలేదు, బర్త్డే సెలబ్రేషన్ చేశారు, వెంటనే ఫంక్షన్ అయింది. కానీ నిజంగా భరత్ యువర్ గ్రేట్ రా. ఎందుకంటే వెంటనే చేయాలంటే మనీ విషయం పక్కన పెట్టు, మెంటల్ టెన్షన్ అయితే ఉంటుంది, ఎలాగవుతుంది అనేసి. చూసారా క్యూట్ లిటిల్ ఏంజల్ వచ్చేసింది. పాపం దీనికి చాలా ఒక్కబెట్టేసిందండి. మా పొట్టిదైతే ఐస్ క్రీమ్ తినేస్తుంది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు. అంటే వెంటనే ఫంక్షన్ చేయడం అంటే చాలా కష్టం కదండి, ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుందో. కానీ చాలా బాగా చేశారు. మంచిగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పంచదార చిలుకలు పెట్టారండి. మనం ఎప్పుడు ఇంతగా ఇలాంటి పంచదార చిలకలు పెట్టడం అయితే మనం ఎక్కువ చూడం కదండి. దీన్ని అయితే గొప్పగా చెప్పుకోవాలన్నమాట. బాగా థింక్ చేశారు. ఫుడ్ కూడా చికెన్ బిర్యానీ, తర్వాత మటన్ కర్రీ, చికెన్ కర్రీ, తర్వాత ఫిష్, తలకాయ, బోటి, గోంగూర అన్నీ పెట్టారనమాట. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫుడ్ అయితే మాత్రం. ఆ తర్వాత ఏంటంటే మేము తినమండి నాన్ వెజ్, మమ్మీ డాడీ నేను మా ముగ్గురం తిన్నాం, మిగతాలంతా తింటారనమాట. సో చక్కగా ఐస్ క్రీమ్స్ అయితే అందరూ తినేసారనమాట. వెళ్ళగానే వెల్కమ్ జ్యూస్ ఇచ్చారు. చాలా బాగుందనమాట. ఫంక్షన్ కూడా మంచిగా చేశారు. కానీ వెంటనే ఫంక్షన్స్ చేయడం అంటే బాగా మెంటల్ టార్చర్ ఉంటుందండి. ఎందుకంటే ఎలా జరుగుతుందో ఏంటో అన్న టెన్షనే ఎక్కువ ఉంటుంది అనమాట. వాడు వెళ్ళేసరికి వాడు కళ్ళు చూసి అదే అడిగాను, ఏంట్రా నీ కళ్ళు అలా అయిపోయాని, కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా అని అన్నాడనమాట. సో చక్కగా ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఫుడ్ కూడా ఎక్స్ట్రాడినరీగా పెట్టారనమాట మంచిగా. కానీ వీడితో ఫోటో దిగడం లేదు, సారీ రా. వాడిని పిలిచానండి, వాడికి వినిపించలేదంట. అంటే ఇప్పుడు భరత్ వాళ్ళ తమ్ముడు అనమాట వీళ్ళని ఆల్రెడీ మీకు వీడియోలో చెప్తున్నాను కదండి. మా బాండింగ్ అయితే మాత్రం అసలు చెప్పలేము, అంత మంచి బాండింగ్ అండి మాది. మా పోలీస్ స్క్వాడ్స్ వాళ్ళు మేము అయితే చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర హ్యాపీగా పెరిగామన్నమాట. మా మమ్మీ చూసారా పాపం ఎండకి అయిపోయింది, ఎలా ఫేస్ దారుణంగా అయిపోయింది. అంటే మంచి ఎండ అండి. మేము వెళ్ళే టైంకి గుడి దగ్గర బాగా ఎండ దెబ్బ తిన్నామండి. ఎందుకంటే ఎక్కువ దూరం నడిచాం, కార్ పార్కింగ్ అనేది చాలా దూరంగా చేయించారు. సో నడుచుకొని వెళ్ళేసరికల్లా మాకు చాలా ఇబ్బంది పడ్డాము. అందరికన్నా గ్రేట్ మా హ్యాపీ అండి. పాప మా ఎండలోనే ఎలా నడిచిందో కానీ బాబోయ్ చాలా కష్టం. మరి చెప్పాలా పెళ్లి కూతురు తీసేసాను ఆల్రెడీ. మామిడికాయలు భలే ఉన్నాయి, రాగానే అవే చూసాం. ఫంక్షన్ అయిపోయిన వెంటనే మేము పెళ్లి కూతురు వాళ్ళ డాడీ అనమాట. మామిడికాయలు చూసారు ఎంత బాగున్నాయో, నేను మంచిగా క్యాప్చర్ చేశాను. అంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి వెనకాతలే ఫంక్షన్ జరుగుతుంది. అక్కడ నుంచి పూర్వీ కలెక్షన్స్కి అయితే వెళ్ళామండి. సో అక్కడ చూద్దాము, బ్రాండ్ చాలా పెద్దది అని విన్నాను అనమాట. సో ఎలా ఉంటుందో అనేసి చూసాను. చాలా బాగుంది, కలెక్షన్ కూడా బాగుందనమాట. అక్కడ కొంచెం మంచిగా చిల్ అయ్యి కొంత షాపింగ్ అదే చేసేసుకొని మేమైతే రిటర్న్ ఇంటికి వచ్చేసాం అనమాట. ఫంక్షన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడతోనైతే వీడియో నేను చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.